ఉన్నావే, ఎన్ని ప్రయాణాలు చేస్తుంటావు, ఎన్ని రోగాలు వచ్చాయి, అన్నిటి నుంచి స్వస్థపరచాలి. కారణం ఏంటిది? నిన్ను సంపూర్ణుడిగా చేయడం ఇష్టపడుతున్నాడు. పాపాల ఊబిలో పడి నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. యేసే చేసిన కలువరి శిలువ చేసిన త్యాగాన్ని ఒక్కసారి చూడు. ఒక్కసారి ఆ శిలువ వైపు చూడు. ఆయనకి నొప్పేస్తుంది కదా, ఆయనకి బాధే కదా. ఆయన అలా కొడుతుంటే తన తల్లి ఎంత విలువలాడిందో కదా. అన్నిటిని ఓర్చాడు, అన్నిటిని భరించాడు, కేవలం నీ నా పాపంలో. ఆయనకి అంత అవసరం లేదు. వీళ్ళెందుకులే అనుకుంటే ఒక్క సెకండ్ చాలు నీవు నేను నరకంలో పడడానికి. కానీ నీవు నేను నరకంలో పడకూడదని, నీవు నేను మా మహాభయంకరమైన పాతాళంలోకి వెళ్ళిపోకూడదని, ఆ కోపంలోకి వెళ్ళకూడదని దేవుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆ యోన చేప గర్భంలో మొరపెట్టినట్టుగా ఈ రోజు నువ్వు మొరపెట్టు. ప్రభువా నన్ను లేవనెత్తయ్యా, ఈ కోపం నుంచి నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తయ్యా. శిలువను కూర్చుని వార్త నశించుతున్న వారికి వెలుగుతాను కానీ రక్షించబడుతున్న నాకు దేవుని శక్తి. ఈరోజు ఆ శక్తిని పొందుకుని గురించి బయటకు వెళ్ళు. ఈరోజు ఆ శక్తిని పొందుకుని నువ్వు బయటకు వెళ్ళు. ఈరోజు నీ ఆత్మకి శక్తిని పొందుకో, నీ దేహానికి శక్తిని పొందుకో. నీ దేహమును దేవునికి సజీవంగా అర్పించు. నీ ఆత్మను ప్రభా, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానయ్యా, నా దేహాన్ని నీకు అప్పచెప్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు అప్పచెప్తున్నాను. నా హృదయాన్ని చెప్పు, యేసయ్యా నా హృదయంలోనికి రన్నయ్యా. యేసయ్యా నీతో కలుసుకున్న వాడు నీకు ఏకాత్మై ఉంటాడంట కదా. నీవు నేను ఏకాత్మ అవుదాం ప్రభా, నీవు నేను ఏకాత్మ అవుదాం ప్రభా. నాకు జయ జీవితం దయచే ప్రభా. ఈ లోకం ఎలా జయించాలో, పాపాన్ని ఎలా జయించాలో, లోకాన్ని ఎలా జయించాలో ఒక జయ జీవితం నాకు దయచే ప్రభా. నామకాంత భక్తి, ఆచార క్రైస్తవ భక్తి నాకు వద్దయ్యా. నేను జీవించిన కాలము ఒక నిజ క్రైస్తవుడిగా, క్రీస్తును అనుసరించిన వ్యక్తిగా, క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తిగా, క్రీస్తుని పోలు జీవించే కృప నాకు దయచేయండి ప్రభా అని అడగండి. 2 నిమిషాలు అడగండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీ కొరకు ప్రార్థన చేసి పరలోకం సంతోషించే సమయం ఏంటి?